హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సౌర్య యూట్యూబ్ ఛానల్. సో మేమైతే ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాము. సో మేమైతే టూర్ ప్లాన్ చేసుకున్నాము నైట్కి నైటే. సో సింహాచలం వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గర వాకబుల్ డిస్టెన్స్ మాట. సో మేము ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మేమైతే ట్రైన్ టికెట్స్ తీసుకొని రెడీగా ఉన్నాము. పట్టాల మీద మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది. మా జర్నీ కూడా స్టార్ట్ అయింది. చూస్తున్నారా, మా అక్షర ట్రైన్లో కూడా ఎంత బుద్ధిగా చదువుకుంటుందో. ఇంట్లో చదవదో, అందుకే ట్రైన్లో చదువుతుంది. సో ఫైనల్గా మేమైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్లోని మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఒక రోజుకి 508 ట్రైన్లు ప్రయాణిస్తాయంట ఈ స్టేషన్ నుంచి. సో మీలో ఎవరైనా సరే వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం వెళ్ళాలనుకుంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా బయటకు వచ్చేసాక కొంచెం ఫ్రంట్కి నడుచుకొని వస్తే ఇక్కడ ఈ విధంగా బస్ స్టాప్ అయితే ఉంటుంది. సో ఈ బస్ స్టాప్ నుంచి రూట్ నెంబర్ 6A బస్ ఎక్కితే మనం డైరెక్ట్గా సింహాచలానికి వెళ్ళొచ్చు. సింహాచలం వచ్చేసరికి మా అక్షర బస్సులో ఫుల్గా నిద్ర అయితే వేసేసింది. సో ఇప్పుడు మేమైతే బస్ దిగుతున్నాము. మేము బస్సు దిగేసరికి రెడీగా కొండ మీదకి వెళ్ళడానికి బస్సు అయితే ఉంది. సో మేము వెంటనే బస్సు అయితే ఎక్కేసాము. ఒకవేళ మీరు సింహాచలం వచ్చినప్పుడు బస్ స్టాప్లో కనుక టయానికి కొండ మీదకి వెళ్ళడానికి బస్సు లేకపోతే మీరు బస్ స్టాండ్ నుంచి కొంచెం ఎదరికి నడుచుకొని వచ్చినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ పాయింట్లోని కొండ మీదకి వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు నడిచి వెళ్ళాలనుకుంటే ఈ మెట్ల గుండా పైకి మనం నడుచుకొని వెళ్ళొచ్చు. సో కొండ మీద నుంచి మనం కింద ఉన్నటువంటి సిటీ టోటల్ వ్యూ పాయింట్ అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో లైక్ అయితే చేయడం మర్చిపోకండి. సో మేమైతే మార్నింగ్ 10 అయింది గుడి దగ్గర చేరుకునేసరికి. ఇప్పుడు మేము ప్రజెంట్ గుడి దగ్గర ఉన్నాం. ఈ దేవస్థానంలో వెలిసిన స్వామి పేరు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఈ పుణ్యక్షేత్రము తూర్పు కనుమల్లోని ఒక పర్వతం మీద వెలిసింది. స్థానికంగా ఉండే ప్రజలు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని సింహాద్రి అప్పన్న అని పిలుచుకుంటారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఈ ఆలయానికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే సముద్ర మట్టానికి 244 మీటర్లు ఎత్తున ఉన్నటువంటి సింహగిరి పర్వతం మీద ఉంది ప్రస్తుతం ఈ ఆలయం. అదేవిధంగా ఇతిహాసాల ప్రకారము సామాన్య శకం 1098లోని ప్రహ్లాదుడు, సో మనకి ప్రహ్లాదుడు తెలుసు, మనం చిన్నప్పటి నుంచి మన తెలుగు టెక్స్ట్ బుక్స్లోని ప్రహ్లాదుడు కథ చదువుతూనే ఉన్నాము. సో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించాడని ఇక్కడ ఉన్నటువంటి ఇతిహాసాలు అయితే చెప్తున్నాయి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారము. అందుకే మీరు ఇక్కడ ఎటు చూసినా సరే మనకి తులసిమాలలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల పువ్వులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆలయంలో జరిగే మరొక ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ సంవత్సరానికి 12 గంటలు మాత్రమే దేవుని యొక్క నిజరూప దర్శనం అనేది భక్తులకు లభిస్తుందంట. అంటే సంవత్సరంలోని 12 గంటలు మాత్రమే. సో మిగిలిన రోజులన్నీ కూడా విగ్రహం అనేది చందనంతో కప్పబడి ఉంటుందంట. సో నిజరూప దర్శన సమయాన్ని మనం చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారంట. సో భక్తులు ఎవరైనా సరే తలనీలాలను అర్పించాలనుకుంటే ఇప్పుడు మేము వెళ్తున్నాం చూసారా, అదే కేశ ఖండనశాల. సో ఎవరైనా తలనీలాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఈ చందనోత్సవము వైశాఖ మాసము శుద్ధ తదియనాడు మే నెలలో వస్తుందంట. సో మనము గిరి ప్రదక్షిణ అంటాం కదా, సో ఆ రోజు భక్తులందరూ గిరి ప్రదక్షిణ చేసి దైవదర్శనం అయితే చేసుకుంటారు. సో మీరు కూడా టీవీలోని న్యూస్ పేపర్స్లోని సింహాచల గిరి ప్రదక్షిణ గురించి వినే ఉండుంటారు, దానికి ఎంత ప్రాముఖ్యత ఉందనేది. ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లోని 4వదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిసాడు అని ఇతిహాసం చెప్తుంది. మన అందరికీ కూడా భక్త ప్రహ్లాదుని కథ అయితే తెలుసు కదా, సో అది ఈ ఆలయానికి సంబంధించిన కథేనంట. సో నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆ కథ ఈ ఆలయం యొక్క స్థల పురాణం అంట. సో మన అందరికీ తెలుసు ప్రహ్లాదుడు విష్ణువు యొక్క భక్తుడు. అతని తండ్రి ఎవరంటే హిరణ్యకశిపుడు. అయితే ఆయన విష్ణువుకి పూర్తిగా విరోధి. ప్రహ్లాదుడు వచ్చేసి విష్ణు యొక్క భక్తుడు. అందుకని చెప్పేసి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చాలా చిత్రహింసలు పడతాడు, చివరికి చంపాలని కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి శ్రీ మహావిష్ణువు వచ్చి ప్రహ్లాదుడిని కాపాడతాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి ఒక వరాన్ని అయితే పొందుతాడు. అది ఏంటంటే అతడు ఏ మానవుడి చేత కానీ జంతువు చేత కానీ ఆయుధం చేత కానీ చంపబడకూడదు. అదేవిధంగా అతన్ని లోపల కానీ వెలుపల కానీ చంపకూడదు. అదేవిధంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా అతన్ని ఎవరు చంపకూడదు. సో ఈ విధమైనటువంటి వరాన్ని పొందడం వలన సో విష్ణుమూర్తి వరాహ అవతారం అనేది ఎత్తుతాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడంట, విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని స్తంభాన్ని పగలగొడతాడంట. అప్పుడు విష్ణువు నువ్వు నరసింహస్వామి అవతారంతో స్తంభం నుండి బయటకు వచ్చి హిరణ్యకశిపుడిని చంపుతాడు. ప్రహ్లాదుడే మొట్టమొదటిసారిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఇక్కడ మొదటిసారిగా ఆరాధించారంట. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. సో మధ్యాహ్నం అవడంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. సో మేమైతే ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాము. దర్శనం అయిపోయి బయటకు వస్తుంటే ఇక్కడ మాకు ఒక నక్షత్ర
వనం అయితే కనిపించింది. అంటే ఏమీ లేదండి, మనము మన యొక్క పేరుని చాలామంది నక్షత్రాలను ఆధారంగా చేసుకొని పెట్టుకుంటారు కదా. సో ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఒక్కొక్క చెట్టు ఉంటుందంట. సో వాళ్ళని ఆ చెట్టుని అయితే పూజిస్తే మంచి జరుగుతుందంట. అశ్విని నక్షత్రం వారు అడ్గరసం అనే చెట్టును పూజించాలంట. భరణి వారు దేవదారు, కృతిక వచ్చేసి ఔదంబర, రోహిణి నక్షత్రం వారు జంబూ వృక్షాన్ని, మృగశిర వాళ్ళు వచ్చేసి ఖాదీర వృక్షాన్ని, ఆరుద్ర వచ్చేసి రేల, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వచ్చేసి నాగకేసరము, అదేవిధంగా ముఖ వచ్చేసి మర్రి చెట్టుని, అదేవిధంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు వచ్చేసి మోదిగ చెట్టుని, ఉత్తర నక్షత్రం వాళ్ళు వచ్చేసరికి జువ్వి చెట్టుని, హస్త వాళ్ళు వచ్చేసి కుంకుడ, అదేవిధంగా చిత్తా నక్షత్రం వాళ్ళు వచ్చేసి తాటి చెట్టు, స్వాతి నక్షత్రం వాళ్ళు వచ్చేసి మద్ది చెట్టు, విశాఖ నక్షత్రం వాళ్ళు వచ్చేసి నాగకేశ్రము, అనురాధ నక్షత్రం వాళ్ళు వచ్చేసి బోగడ, జ్యేష్ఠావర్ వచ్చేసి విష్టి. ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క చెట్టును అయితే పూజించాలంట. సో టోటల్గా మా దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మా అక్షరాకి బొమ్మలు కావాలంట, అందుకే బొమ్మలు కొనడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ బాగా ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులో వచ్చేసి సీతాఫలం ఉంది. నిజంగా మీరు బుట్టలతో ఇక్కడ చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా మీకు. తిరిగి మా ప్రయాణం మళ్ళీ కొండ కిందకు బస్ స్టాండ్కి అయితే మొదలయ్యింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. సో కామెంట్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. సో మీరు ఎన్ని కామెంట్స్ చేస్తే మా వీడియోకి అంత రీచ్ అయితే ఉంటుంది, కాబట్టి కామెంట్ కూడా చేయండి. సో మేమైతే బస్ స్టాప్కి వచ్చేసాము. సో బస్ స్టాప్ నుంచి మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఫైనల్గా మనిషి ప్రపంచమంతా తిరిగినా చివరికి చేరాల్సింది తన గూటికే. సో మేమైతే ఇంటికి ప్రయాణం అయ్యాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.